హైదరాబాద్ గోషామహల్లోని దారుసలాం బ్రిడ్జ్ నిర్మాణ పనులను శ్రీకాంత్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జ్ పనులను నత్తనడకన కొనసాగుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బ్రిడ్జ్ నిర్మాణం పనులు అనేక మార్లు ప్రారంభించి మధ్యలో నిలిచిపోవడం, పూర్తయ్యాక కొద్ది రోజుల నుండి నాణ్యత లోపాల వల్ల మళ్లీ కూలిపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇది కేవలం ప్రజలకు అసౌకర్యమే కాకుండా ప్రజాధనానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని వాపోయారు. 2022లో అప్పుడు రోడ్డు కుంగిపోయినప్పుడు అప్పటి మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ తోని అక్కడ అయినంటే అటువంటి సంఘటన మీద సమగ్ర నివేదిక తెప్పించుకోవడం జరిగింది. ఆ నివేదికలో ఏం చెప్పారనంటే, ఈ హెవీ లోడ్ వెహికల్స్ రావడంతోనే ఈ రోడ్ అనేది ఇలా కుంగిపోవడం జరుగుతుంది. గోషామహల్ అనేది చాలా వ్యాపారస్తులకు సంబంధించిన ఏరియా కాబట్టి అక్కడ హెవీ లోడ్ వెహికల్స్ రాత్రి 9-10 అవ్వగానే వెహికల్స్ రావడంతో మళ్ళా పొద్దున 6-7 గంటలకు కాగానే వెహికల్స్ వెళ్ళిపోవడంతో అక్కడ ఆ రోడ్ స్ట్రెంత్ అనేది దాంట్లో తగ్గిపోయి ఈ రోడ్లు కుంగిపోవడం అనేది జరుగుతుంది. ఈ అన్ని నియంత్రణ జరగాలంటే ఇటు సైడు మన చాక్నావాడి సైడ్ మరి ఇటు గోషామహల్ సైడ్ ఒక్కొక్క గార్డర్స్ అనేది హెవీ వెహికల్స్ పోకుండా గార్డర్స్ ఏర్పాటు చేస్తే ఈ రోడ్లు కుంగిపోవడం అనేది జరగకుండా, అలానే ప్రజలు ఇబ్బంది పడకుండా, అలానే ప్రజాధనం అనేది వృధా కాకుండా తగిన చర్యలు దీని మీద తీసుకొని ఇక్కడ గార్డర్లు అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ కన్సర్న్ మంత్రి గారిని, అలానే మేయర్ గారిని, కమిషనర్ గారిని, జోనల్ కమిషనర్ గారిని, ఇంకా డీసీ గారిని, వీళ్ళందరినీ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను.